హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మాకు మంగళవారం అండి మార్కెట్. కానీ కూర అయితే అవ్వదు తొందరగా. క్యారేజీ పులిహోర చేయమ్మా అని మా అబ్బాయి అయితే డ్యూటీకి ఆలస్యమైపోతుందని పులిహోర అయితే చేయమన్నాడు, చేసేస్తున్నానండి. పొద్దున్నే నేను గేదెల కాడకి వంట చేసుకుని పొలం అయితే వెళ్ళేటప్పుడు తెలిసిన వాళ్ళు ఇద్దరు పిన్ని, అలాగని పొని వరుస కూడా కాదు, పిన్ని అక్కయ్య అవుతుంది. వాళ్ళు వీడియో చూస్తారో చూసాక వాళ్ళకి తెలుస్తుందండి. వాళ్ళని బాధ పెట్టడం అయితే నేను మాట్లాడతలేదు. కానీ ప్రతిరోజు మీరు ఏ పడితే ఈ వీడియోలు ఇంటి పనులు, వంట పనులు, పొలం పనులు అన్నీ పెడుతున్నారు. మీ ఫేసులు మీరు కనపడుతున్నారు కదా, మీకు ఏమీ బాధ కానీ అందరూ చూస్తున్నారు కదా అని సిగ్గుగానే వేయట్లేదని అని అడిగారు. ఎందుకు సిగ్గుపడాలండి? తప్పు చేస్తే సిగ్గుపడాలి. మేము చేసేది తప్పు కాదు కదా. తప్పు చేయనంతసేపు ఎవ్వరికి భయపడక్కర్లేదు. యూట్యూబ్ అనేది అందరూ చేసుకుంటున్నారు, నేను కూడా చేసి మా ఆయనకి కొంచెం సాయం చేసిన దాన్ని అవుతాను కదా అని అయితే మేము ఈ పని మొదలు పెట్టామండి. మేము ప్రతిరోజు పనికి వెళ్ళేవాళ్ళం. మా ఆయన వెళ్తాడండి, నేను ఇప్పుడంటే వెళ్తలేదు 3 సంవత్సరాల నుంచి. అంతకుముందు అయితే మేము ఒక్కొక్క రోజు 2 పూటలు కష్టపడేవాళ్ళం అండి. కష్టపడింది మాకు గడవదు అసలు. మా గురించి చాలామందికి తెలుసు. కష్టపడుకుంటే తప్ప ఏది మనకు ఉండదు కదా. మనలాంటి వాళ్ళం కష్టపడాలి ప్రతిరోజు. మీరు కష్టపడుకుంటారు కదా, మీకు ఎందుకు యూట్యూబ్? మీరు రోజు పనికి వెళ్తారు, నీకు గేదెలు ఉన్నాయి, మీకేంటి అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఈ మాటలు. వాళ్ళనైతే బాధ పెట్టనులేండి, మళ్ళీ చెప్తున్నాను. కానీ దయచేసి యూట్యూబ్ చేసుకునే వాళ్ళని ఎవరిని సింకపరచొద్దండి. అర్థం చేసుకోండి. చేతనైతే సపోర్ట్ ఇవ్వండి. మీరు కొట్టే లైకుల వల్ల, చేసుకునే సబ్స్క్రైబర్ల వల్ల వాళ్ళకి కొంచెం నాకు ఇంత ఫేమస్ ఉన్నారు కదా అని అయితే కొంచెం ఆదరణగాను, ధైర్యంగాను, సంతోషంగానైతే ఉంటుంది. నాకైతే ఈరోజు చాలా బాధగా ఉందండి. డిలీట్ అయితే చేసేస్తాను అనుకున్నాను. మా ఆయన అయితే ఎవరో ఏదంటే మనం ఎందుకు బాధపడాలి, మన పనులు మనం నిజాయితీగా కష్టపడుకుంటున్నాం, తప్పే ఉంది, నువ్వు బాధపడొద్దని నాకు చాలా ఓదార్పుగా అయితే మాట్లాడాడు మా ఆయన. నేను ఏం మాట్లాడాలంటే తెలిసిన వాళ్ళే కదా, తెలవని వాళ్ళు కాదు. పోనీ తెలవని వాళ్ళ ఏదో అన్నారులే అనుకుంటా కాదు, తెలిసిన వాళ్ళు. బట్ ఎవరేమనుకున్నా పర్వాలేదండి. నేను తప్పు చేయనంతసేపు కూడా ఎవ్వరికి భయపడను. నేను యథార్థంగానే ఉంటున్నాను, అలాగే ఉంటానండి. యూట్యూబ్ తప్పు అనేది ఏం కాదు అసలు. నేను మా ఆయన ఇంటి పనులు, నాకు పొలం పనులు మా ఆయన గారి, మేము ఇంట్లో ఏ వండుకుంటే అయ్యే, అంతేగాని అంతకుమించి ఒకవేళ ఎప్పుడన్నా వండుకోవాల్సి వచ్చినవి కూడా పెడుతున్నాను తప్ప అంతకుమించి ఇంకేం కాదు కదండి. ఒకవేళ అంతకుమించి ఎవరన్నా చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంటారండి. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఎవరిని అలాగ సింకపరచొద్దు, బాధ పెట్టొద్దు, సపోర్ట్ ఇవ్వండి. చేసుకుంటున్నారు యూట్యూబ్, పోనీలే సబ్స్క్రైబర్లు పెరగాలని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయొచ్చు, ఓ లైక్ కొట్టచ్చు. అందరికీ సాయంగా ఉండాలండి, ఎవరిని బాధ పెట్టొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. నాకైతే ఈరోజు చాలా బాధగా అనిపించింది. కానీ సాయంత్రం పూట పర్వాలేదులే, అలా రికవర్ అయ్యాము. సరే, బాయ్ అండి.